మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండల ఉప్పరిగూడెం గ్రామంలో భూవార్తి రైతు సదస్సు కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి పూర్ణచంద్రరావు రైతులకు తగు సలహాలు సూచన ఇచ్చారు. ఈ రోజు నుండి 20వ తారీఖు వరకు అప్లికేషన్ ఫారాలు తీసుకుంటామని రైతులకు సూచించారు. రైతుల గురించి మన తెలంగాణ గవర్నమెంట్ గతంలో ధరణి ద్వారా గత ప్రభుత్వము కంప్యూటర్ పాస్బుక్ ఇచ్చారు రైతు బంధు పథకం ద్వారా. అప్పుడు ఇచ్చిన చట్టంలో కొంతమంది మిస్సింగ్ నెంబర్లు కానీ ఒకరి భూములు ఒకరికి కానీ తర్వాత వారసత్వంగా కొంతమంది భూములకు కాలేదు. వాటిని ఇప్పుడు భూభారత్ చట్టం ద్వారా సవరణలు చేసుకునేందుకు ఒకరికొకరు బుక్కులు మార్చేందుకు, తర్వాత అన్ని రకాల సమస్యలు, భూ సమస్యలు, తర్వాత సాదా బైనామాలు అంటే గతంలో జూన్ 2, 2014 మన రాష్ట్ర అవతరణ దినోత్సవం కంటే ముందు రోజు కొనుగోలు చేసిన సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వాటికి కూడా ఇప్పుడు రిజర్వేషన్ చేయమని ప్రభుత్వము అప్లికేషన్ తీసుకుంటున్నాము. అందులో భాగంగా ప్రతి గ్రామంలో మన సిరోల్ మండలంలో ఈరోజు ఉప్పరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల రెవెన్యూ గ్రామ పరిధిలో గల 3 జీపీలకు ఈరోజు మన స్కూల్లో ఎంపీయూపీఎస్ స్కూలు ఉప్పరిగూడెంలో మన రెవెన్యూ సదస్సు ప్రోగ్రాం పెట్టాము. దానిలో భాగంగా రైతులు ఎవరికైతే భూములు ఇంకా ఎక్కలేదో ఒకరికొకరు పడ్డాయి. తర్వాత సాదా బైనామా ద్వారా రెగ్యులరైజ్ కానీ గతంలో ఆన్లైన్లో 2020 అక్టోబర్ నవంబర్ మాసంలో అప్లికేషన్ పెట్టుకొని ఇంకా భూములు బదలాయింపు కానీ వాళ్ళు కూడా అప్పుడు ఆన్లైన్లో పెట్టుకున్న పిటిషన్లు కూడా జత చేసి వాటిని కూడా రాబోయే రోజులలో మోకా విచారణ చేసి అర్హులు ఎవరు, వాళ్ళు పెట్టుకున్నది జెన్యూనా కాదా, వాళ్ళ కొనుగోలు కాయిదాలు ఉన్నాయి, అవన్నీ విచారణ చేసి వాటిని మేము పై అధికారులకు సబ్మిట్ చేస్తాం. తద్వారా 100% రైతులకు పాస్బుక్ ఇవ్వాలనే ఉద్దేశంగా గవర్నమెంట్ పెట్టింది ఈ ప్రోగ్రాము. ఎందుకంటే భూమి ఉంటేనే దానికి ఆ రైతుకు హక్కు వస్తుంది. తద్వారా మనకు వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇప్పుడు రైతులకు ఇచ్చే సహాయం, పంట సహాయం కావచ్చు, తర్వాత రైతు బీమా అంటే ఇన్సూరెన్స్ పథకం కావచ్చు, మళ్ళా రైతులకు ఇచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు కావాల్సిన అన్ని ఎరువులు కావచ్చు, వ్యవసాయ పనిముట్లు కావచ్చు, సబ్సిడీ ద్వారా ప్రభుత్వం వాళ్ళకు పొందేందుకు అర్హులవుతారు. కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే మిస్సింగ్ పాస్బుక్లు రాని వాళ్ళు ఉంటే ఈ గ్రామ సభలో పెట్టుకుంటే తద్వారా వాళ్ళకు పూర్తి భరోసా, ఒక ఆస్తికి హక్కు పత్రంలాగా ఉంటుంది. తద్వారా వాళ్ళకు ఒక పట్టా బుక్ అంటే ఆస్తి హక్కు పత్రం వస్తుంది. తద్వారా వాళ్ళకు ఒక భూమి మీద హక్కు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు మన మండలంలో ఉన్న వాళ్ళు కంపల్సరీ గ్రామాలలో పెట్టుకోవచ్చు. వాళ్ళని మిస్ అయినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో 20వ తారీఖు వరకు కూడా తీసుకునేందుకు కౌంటర్ పెట్టాము. కాబట్టి మిస్ అయిన వాళ్ళు, ఇవాళ రాని వాళ్ళు, వేరే గ్రామాలలో వేరే జీపీలలో ఉన్న వాళ్ళు కూడా 20వ తారీఖు లోపల పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజలకు కోరుతున్నాను. ఇదంతా నిరంతర ప్రక్రియ సార్. డెడ్ లైన్ 3వ తారీఖు జూన్ నుంచి వెళ్ళి 20వ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ ఉందండి షెడ్యూల్. అందులో భాగంగా ఈ ప్రోగ్రాము ప్రతి జీపీలో పెడుతున్నాం. ఎవరైనా జీపీలో రాని వాళ్ళు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో పిటిషన్ పెట్టుకోవచ్చు 20వ తారీఖు లోపల. థ్యాంక్ యూ.